ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యము వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒకప్పుడు బాగుంటున్నావు, ఒకప్పుడు కదిలిపోతున్నావు, బెదిరిపోతున్నావు, పడిపోతున్నావు, జారిపోతున్నావు, అలసిపోతున్నావు, విసుగు చెందుతున్నావు. కొన్ని సందర్భాల్లో నీకంటే ధైర్యవంతుడు, నీకంటే ఆనందంగా ఉండేవాడు ఇంకొకరు లేడన్నట్లుగా ఉన్నావు. మరొకసారి ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయేసరికి కృంగిపోయి నిరాశ నిస్పృహల పాలైపోయి కదిలించబడిపోతున్నావు. పరిస్థితులను బట్టి నీ జీవితం కదిలించబడతా ఉందా? దేవుడి ఉదయకాల సమయంలో ఎవరు కదిలించబడరు అని ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతుడంట ఎప్పుడూ కదిలించబడడు. నీ జీవితంలో దేవుని నమ్మిన తర్వాత నీ జీవితంలో నీతి, యథార్థత, భక్తి జీవితం నీలో ఉన్నట్లయితే, నిజంగా నువ్వు నీతిమంతుడుగా నోవహు వలె, అబ్రాము వలె నువ్వు జీవిస్తున్నట్లయితే వాక్యం అంటుంది ఎన్నడూ కదిలించబడవు. ఏ పరిస్థితి అయినా నువ్వు కదిలించబడవు. ఉదయకాల సమయంలో నువ్వు నీతిమంతుడు కావు అని నేను చెప్పటం లేదు. అయితే ఒకవేళ నీతిమంతుడుగా జీవిస్తున్నటువంటి ఈ జీవితంలో ఎక్కడైనా సన్నగిల్లిపోయామేమో, నీతి మన జీవితంలో తగ్గిపోతా ఉందేమో, నీతి గల జీవితాన్ని నిర్లక్ష్య పెడుతున్నామేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే కదిలించబడుతున్నామేమో. పరిస్థితులను చూసి, కష్టాలను చూసి, దుఃఖాన్ని చూసి, వేదనను చూసి, ఇబ్బందులను చూసి కదిలించబడుతున్నామేమో. దేవుని సన్నిధి మీద ప్రార్థన చేస్తాం. కదిలించబడకుండా నాయన అన్ని విషయాల్లో స్థిరముగా నిలబడే ఒక నీతిగల జీవితం, నీతిమంతుడుగా జీవించే జీవితం నాకు దయచేయి ప్రభువా. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన తన రక్తంతో కడిగి ఇప్పుడే నేను నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా చేసి ఆయన ఎన్నడూ ఏ పరిస్థితికి కదలకుండా సింహము వలె ధైర్యముగా ఉండే జీవితాన్ని నీకు నాకు ప్రసాదించి తద్వారా ఆయన మహిమపరచబడతాడు. పరిస్థితుల ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు అన్నాం. ఎంతమంది అయితే ప్రభువా పరిస్థితులను బట్టి కష్ట ప్రభువా సమయాల్లో, నష్ట సమయాల్లో భయపడి కదిలిపోతూ, నాయన బెదిరిపోతూ అలజడి పాలవుతున్నారు, అందరినీ గమనించి దృష్టించి మాట్లాడావు. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు అన్నాం. ఎంతమంది అయితే ప్రభువా ఇంకా ప్రభువా అవినీతిగా జీవిస్తున్నారు, ఇంకా ఎవరైతే ప్రభువా నీతిమంతులుగా జీవిస్తూ కూడా ప్రభువా ఇంకా ఏదో ప్రభువా అరాకొరగా జీవిస్తున్నారో అందరినీ జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ నిజముగా నీతిమంతుడుగా నీ కొరకు జీవించి సాక్షిగా లోకంలో ఎన్నడూ ఏ పరిస్థితికి కదిలింపబడిన వారిగా నిలబెట్టి మహిమ పొందమని, మా జీవితాల ద్వారా నీవు ఘనత పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.